శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగాన్ని నేటి వరకు మనం ఆది పర్వాన్ని 116 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 117వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుంటూ సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనే ఘట్టంలో ఉన్నాం మనం భారతంలో. కుమారులంతా అస్త్ర విద్యను ప్రదర్శిస్తున్నారు. కొందరు మనుషులు తమ మీద ఎక్కడ బాణాలు పడతాయన్న భయంతో తలలు వంచుకుంటున్నారు. మిగిలిన వారు పరమాశ్చర్యంతో ఏమాత్రం భయపడకుండా అదంతా చూస్తున్నారు. వారందరూ కూడా, పిల్లలందరూ కూడాను, అటు పాండవులు ఇటు ధార్తరాష్ట్రులు గుర్రాలపై స్వారీ చేస్తూ తమ తమ నామధేయాలతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలని చాలా నేర్పుగా వదులుతూ వేగంగా లక్ష్యాలను బద్దలు కొడుతున్నారు. బాణాలు ధరించిన వాళ్ళు ఆ రాజకుమారుల సముదాయాన్ని అదొక గంధర్వ నగరంగా అనుకుంటూ తిలకిస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. ఓ జనమేజయ, ఎవరు చెప్తున్నారు? వైశంపాయన. వందలు వేల కొలదిగా గుంపులుగా కూడి ఉన్న కొందరు మనుషులు ఆశ్చర్యంతో కన్నులు వికసింపజేస్తూ హఠాత్తుగా భళీ 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 అంటూ అరుస్తున్నారు. ఆ అస్త్ర విద్యా ప్రదర్శనను ముగించి ఆ కుమార సముదాయం రథాలని వివిధ మార్గాల్లో నడిపించే విన్యాసాలను చూపించారు. ఆ తర్వాత ఏనుగులెక్కి గుర్రాలెక్కి యుద్ధం చేయటాన్ని, కుస్తీ పట్టణంలో నేర్పుని కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత కత్తిడాలు ధరించి ఒకరిపై ఒకరు దాడి చేస్తూ కత్తి తిప్పడంలోని శాస్త్రీయ మార్గాలను కూడా ప్రదర్శించారు. ఈ విధంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు ఎక్కి పాదచారులై కూడా ప్రదర్శనలు ఇచ్చారు. అక్కడున్న ప్రేక్షకులందరూ కూడాను కత్తిడాలు పట్టణంలో అందరి ప్రయోగాలను, వాటిలో లాఘవాన్ని, సౌష్ఠవాన్ని, కళని, స్థిరత్వాన్ని, గట్టి పట్టును కూడా బాగా గమనించారు. ఆ తర్వాత నిరంతరము ఒకరినొకరు గెలవాలన్న కోరికతో అసలు ఘట్టం అన్నమాట. ఇదే కారణం. ఈ దుర్యోధన భీమసేనులు గదలు చేతబట్టి ద్వంద్వ యుద్ధానికి దిగారు. ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఒకళ్ళకొకళ్ళు రెండు పర్వతాలలాగా ఉన్నారట. దుర్యోధనుడు కూడా సామాన్యుడు కాదు. గదా యుద్ధంలో అవనీ చక్రము పాదఘాతహతి అల్లాడంగా అచ్యుచ్చ భైరవ హూంకార రవంబునను వేదగారం బెల్ల భేజిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టనమకాండస్థో ప్రోత్తమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్యే ఘోరాకృతి. వీళ్ళిద్దరూ గదాయుద్ధం మొదలవగానే అది ముందు జరగబోయే పాండవ కౌరవ యుద్ధాన్ని తలపింపచేసిందట. అప్పటికే అంటే ఇదేదో ఒకరినొకళ్ళను పగబట్టి కొట్టుకుంటున్నట్టుగా ఉందన్నమాట. ఆ ప్రదర్శన చేస్తున్నట్టు లేదట. ఆ భీమ దుర్యోధనుల యుద్ధం అన్నమాట. ఇదంతా అక్కడ విదురుడు, వాళ్ళిద్దరూ, గాంధారి కూడా గొడ్డ కట్టుకొని ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి తెలియదుగా వర్ణించి చెప్తున్నట్ట. ఇది నన్నయ్య గారి మాట, మన తెలుగులో పద్యాలు రాసిన నన్నయ్య గారి మాట అన్నమాట. ఈ విధంగా మరి వాళ్ళిద్దరు కూడా, ఆ మహాబాహులిద్దరు కూడా నడుం బిగించి పౌరుషాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధులై గర్జిస్తూ ఆడ ఏనుగు కోసం పోరాడబోతున్న రెండు మదపుడు ఏనుగుల్లాగా కనిపించారట. వాళ్ళు ప్రదక్షిణంగా తిప్పుతున్నారు, అప్రదక్షిణంగా చెప్తున్నారు గదల్ని. మరి వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా, మహారాజా, వినమేయ మహారాజా, కురురాజు సుయోధనుడు, అలానే బలవంతుల్లో శ్రేష్ఠులైన భీమసేనుడు రంగంలో దిగి గదలతో పోరాడుతున్నప్పుడు ప్రేక్షక జనులంతా కూడా ఇద్దరిపై పక్షపాతంతో కూడిన స్నేహం వల్ల రెండుగా చీలిపోయారు. మనం ఏదైనా క్రికెట్ మ్యాచో ఇంకో ఫుట్బాల్ మ్యాచో చూస్తూ ఉంటే కొందరేమో కొందరిని లైక్ చేస్తారు, కొందరిని లైక్ చేస్తారు కదా. అందులో ఏమీ
వాళ్ళ పక్షం ఏమన్నా ఏం లేదు, ఎవరికి మనసు నచ్చినట్టు వాళ్ళు వీరు గెలిస్తే బాగుండు, వీరు గెలిస్తే బాగుండు, అట్లా రెండుగా విడిపోయారట ప్రేక్షకులు కూడా అక్కడ. ఇదే కదా స్టేడియంలో తన్నుకుంటూ ఉంటారు ఒక్కొక్కప్పుడు, వాళ్ళు బాగానే ఉంటారు ప్లేయర్స్ కదా, వీళ్ళు తన్నుకుంటూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కూడా అలా ఆహా వీరా సుయోధన అని కొంతమంది అంటే, ఓహో భీమా అంటే కొంతమంది ప్రేక్షకులు ఇలా విస్తృతమైన నాదాలు చేస్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు ఆగట్లా ఎంతకి, ఒకళ్ళ మీద ఒకళ్ళు, భీముడును దుర్యోధనుడు. ఆ అశ్వత్థామను పిలిచాట ద్రోణుడు, వాళ్ళని కాస్త ఇక్కడంతా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, రెండు భాగాలుగా విడిపోతున్నారు, వీళ్ళకి కొట్లాట అయ్యేటట్టుగా ఉంది, వెళ్ళి వాళ్ళని ఆపమని అన్నట్ట. ఇక్కడ ఆపుతాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణం వస్తుంది.